నీవు శక్తికి మించిన ప్రయాణం చేయాలా. నేను వెళ్ళలేను, నేను చెయ్యలేను, నేను ఉండలేను, ఇంకా నా వల్ల కాదు, ఇంతవరకు చాలు, ఈ ప్రాణాన్ని తీసేసుకో ప్రభువా అనుకుంటున్నావే, ఇది ఇప్పుడు వరకు నీ బలమును బట్టి నీ శక్తిని బట్టి ప్రయాణం చేసావు. కానీ ఇప్పుడు నీ శక్తికి మించిన ప్రయాణం నీ ఎదుట సిద్ధపడి ఉన్నది. ఏలియా కూడా భోజనం తిని ఆ భోజనపు బలము చేత 40 పగలు 40 రాత్రులు ఆగకుండా, వేసారకుండా, విశ్రాంతి లేకుండా ఆ భోజనపు బలము చేత, ఏ భోజన బలము చేత? దేవుడు దేవదూత చేత పంపించిన భోజనపు బలము చేత, పరలోక భోజన బలము చేత, సియోన్ నుంచి పంపించబడిన భోజన బలము చేత, పరలోక సంబంధమైన భోజన బలము చేత, దేవుడే పంపించిన భోజనపు బలము చేత, ఇకలోక సంబంధము కానీ దైవక సంబంధమైన భోజన బలము చేత, ఆ భోజనపు బలము చేత ఏలియా 40 పగలు 40 రాత్రులు ఆగకుండా నాన్ స్టాప్ గా పరిగెత్తి దేవుని పర్వతాన్ని చేరాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, నీ భక్తి ఏమవుతుంది? ప్రతి వారం ప్రతి దినం దేవుని వాక్యం వింటున్నవే, పరలోకం నుంచి పంపించబడుతున్నటువంటి ఈ భోజనం, సియోను నుంచి పంపించబడుతున్న ఈ ఉపదేశ భోజనం బలము చేత దేవుని రాకడ వరకు ఆగకుండా నువ్వు ప్రయాణం చేయాలి. 40 దినాలు ఎక్కడ ఆగలేదండి, ఎక్కడ విరామం తీసుకోవాలి, ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి. ఆ 40 పగలు రాత్రులు దేవుని పర్వతాన్ని చేరేంత వరకు నాన్ స్టాప్ గా రంగిస్తాను. దేవుని పర్వతాన్ని చేరేంత వరకు ఎవరి వైపు చూడకుండా పరిగెడుతూ ఉన్నాడు. దేవుని పర్వతం చేరేంత వరకు ఎక్కడ ఆగకుండా పరిగెడుతూ ఉన్నాడు. దేవుని పర్వతం చేరేంత వరకు ఎక్కడ విశ్రాంతి లేకుండా, ఇంకొక ఆలోచన లేకుండా గమ్యాన్ని చేరినట్లుగా పరిగెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కోసం పరిగెడుతున్నా, నేను గురి వద్దకే పరిగెడుతున్నా. హల్లెలూయా. మన గురి ఏంటి? ఏలి యొక్క గురి పరిశుద్ధ పర్వతం. ఏలి యొక్క గురి దేవుడుండే పర్వతం. సార్వత్రిక సంగమా, మన గురి, మన ఎదుట ఉండవలసింది ప్రభుని యేసుక్రీస్తు ప్రభువుగా. మహిమ కలిగిన యేసు మనకు గురిగా మారాలి. మధ్య ఆకాశంలో మహిమతో రాబోతున్న యేసుక్రీస్తు ప్రభుల వారే మన గురి అయి ఉన్నారు. ఆయనకే మహిమ కలుగునుగా. నువ్వు వింటున్న ఈ భోజన బలము చేత, ప్రతి దినం నువ్వు ఆదరించబడుతున్న భోజన బలము చేత, నువ్వు ఎప్పుడు బలహీనమవుతున్నావో అప్పుడే దేవుని యొక్క వాక్యము నిన్ను ఆదరించి కృపతో నింపి నిన్ను లేవనెత్తుతూ ఉంటే, ఈ భోజనపు బలము చేత, ఈ వాక్యము అనబడినటువంటి ఈ దేవుని యొక్క బలము చేత, దేవుని వాక్యము అనబడిన ఉపదేశ బలము చేత నువ్వేం చేయాలంటే శక్తికి మించిన ప్రయాణం చేయాలి. నీ శక్తికి మించిన ప్రయాణం నీ ఎదుట దాచబడిందే. ఈ శక్తికి మించిన ప్రయాణంలో నువ్వు దేని చేత బలపరచబడాలంటే దేవుని యొక్క వాక్యమనే బలము చేత బలపరచబడదువు గాక.